హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుక్ విత్ జయ. ఈరోజు మనము గుమగుమలాడే గులాబ్ జామ్ రెసిపీ చేయబోతున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గులాబ్ జామ్ మిక్స్, 1.5 కప్పు షుగరు, 1 చిన్న స్పూను నెయ్యి. మిశ్రమానికి సరిపడంత గోరువెచ్చని పాలను తీసుకోవాలి. ఒక బౌల్లో 1 కప్పు గులాబ్ జాము మిక్స్ను తీసుకోవాలి. దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని గోరువెచ్చని పాలతో చపాతీ ముద్దగా కలుపుకోవాలి. కలుపుకున్న ఆ మిశ్రమాన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలో 1.5 కప్పు షుగరును 2.5 కప్పుల వాటర్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన ఆ మిశ్రమాన్ని స్టవ్ పైన 5 నుంచి 10 నిమిషాల వరకు పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. పాకం వచ్చిన తర్వాత స్టవ్ పై నుంచి దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత నానబెట్టిన ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా సాఫ్ట్గా చేసుకోవాలి. స్టవ్ పై బాండ్ పెట్టి రీఫైండ్కు సరిపడంత నూనెను తీసుకోవాలి. ఆ నూనెలో చిన్న చిన్న ఉండలుగా చేసిన ఆ బాల్స్ని లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ బాగా వేయించుకోవాలి. వేయించుకున్న ఆ ఉండలను పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మనము పాకం వచ్చిన ఫ్లేమ్లో ఇప్పటి వరకు చేసిన ఈ ఉండలను వేసి 50 నుంచి 60 నిమిషాల వరకు పక్కన పెట్టాలి. ఎమ్మీ గులాబ్ జామ్స్ రెడీ. Please like, comment and subscribe.